దస్తగిరి గడిచిన 5 ఏళ్ల నుంచి మనందరం ఈ దస్తగిరి అన్న పేరు మాటి మాటికి విన్నాము. ఎక్కడ విన్నాము అంటే స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఈ దస్తగిరి అనే పేరు మనందరికీ వినపడ్డది. అసలు ఎవరి దస్తగిరి అంటే స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారిని దారుణాతి దారుణంగా ఒక రాక్షసుడిలాగా తల మీద గొడ్డలితోటి నరికి నరికి మరీ చంపిన ఒక నరరూప రాక్షసుడే ఈ దస్తగిరి. కాకపోతే దస్తగిరిని పోలీసులు అరెస్ట్ చేయడము జరిగింది. ఆ దస్తగిరి అప్రూవల్గా మారడము జరిగింది. బయటికి బెయిల్ మీద రావడము జరిగింది. ఇప్పుడు రోడ్ల మీద తిరుగుకుంటా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, దందాలు చేసి కోట్లాది రూపాయలు అన్నది దస్తగిరి సంపాదిస్తుందని చెప్పేసి ఒక టాక్ కూడా ఉంది. కాకపోతే దరిద్రం ఏంటి అంటే స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారిని అంత దారుణంగా చంపిన ఆ దస్తగిరికి స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత గారు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా కలికాలం అంటే ఏంటో అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. ఇదే కలికాలం. రెండో విషయం ఏంటంటే ఈ రాజకీయ నాయకుల్లాగా మనం బతకలేము. మనకి బంధాలు అనుబంధాలు కావాలి, కానీ రాజకీయ నాయకులకు కుర్చీలు కావాలి. సునీత గారు తన తండ్రిని ఇంత దారుణంగా చంపిన దస్తగిరికి సపోర్ట్ చేసి తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అంటే నిజంగా ఇది ఒక షాకింగ్ విషయం. సునీత గారే కాదు, మన షర్మిల గారు కూడా ఇదే దారిలో నడుస్తున్నది. సరే, నిన్న దస్తగిరి ఏబిఎన్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ అన్నది ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అంటే దస్తగిరి వచ్చేసి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. ఈ సందర్భంగా ఏబిఎన్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ దస్తగిరి మాట్లాడుకుంటూ కొన్ని అభ్యంతరకరమైన విషయాలు మాట్లాడాడు. ఏంటి అభ్యంతరకరమైన విషయాలు అంటే మొదటిది తను మాట్లాడడానికి ముందు తను చెప్పింది ఏంటి అంటే తన సంభాషణ మొదలు పెట్టడానికి ముందు తను జై భీమ్ అన్నాడు. నేను ఒకటే విషయం అడగాలనుకుంటున్నా ఎవరిని, మీ అందరినీ, ప్రేక్షకుల్ని, ఏంటంటే జై భీమ్ అనే హక్కు దస్తగిరికి ఉందా? ఒక వ్యక్తిని, ఒక మనిషిని నరరూపరి రాక్షసుడిలాగా కొట్టి కొట్టి మరి చంపిన దస్తగిరికి జై భీమ్ అని చెప్పి అనే హక్కు ఉందా? ఇది నేను నా ప్రేక్షకులను అడుగుతున్నా. దీనికి తప్పకుండా మీరందరూ కమెంట్ చేయాలి. ఇక రెండో విషయం వచ్చేసి మైనారిటీ ఓట్లు, అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తే పులివెందులలో దస్తగిరి అంటున్నమాట, పులివెందులలో పోటీ చేస్తే మైనారిటీ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికి పడవు, నాకే పడతాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నాడు అని చెప్పేసి దస్తగిరి ఒక మాట్లాడు. నిజంగా ఒక విషయం నేను కూడా చెప్పాలనుకుంటే ఏంటంటే దస్తగిరి అసలు నిజం ఫ్యాక్ట్లో బతుకుతున్నాడా లేదా ఏదైనా కలలో ఉన్నాడా అర్థం కావట్లేదు. మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు ప్రతి ఒక్కరు కుల మత భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. నేను కూడా ఆంధ్రప్రదేశ్లో తిరిగిన, మీ అందరికీ తెలుసు. ఈ 2-3 రోజులలో మళ్ళీ నేను నా సెకండ్ ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే నేను తిరిగినప్పుడు నేను మైనారిటీలతో మాట్లాడినా, ముస్లిమ్స్తో మాట్లాడినా. వాళ్ళు అన్నది ఒకటే విషయం, జగన్మోహన్ రెడ్డి మాకు ఈడ ఉన్నాడు. నాకు స్పెషల్గా గుర్తుంది, నేను కర్నూలులో ఒక వ్యక్తితోటి మాట్లాడిన, స్ట్రీట్ వెండర్, తను బట్టలు అమ్ముకుంటున్నాడు స్ట్రీట్లో. అయితే ఆ వ్యక్తి మైనారిటీ, తనతో మాట్లాడితే తను ఒకటే అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు అని. అంతే, ఇంకేం మాట్లాడలే. తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారికి మైనారిటీలు ఇచ్చే రెస్పెక్ట్. అట్లాంటిది ఈ దస్తగిరి లాంటి వాళ్ళు నిజంగానే అసలు ఏమనుకుని తను ఈ మాట అన్నాడు, మైనారిటీలు నాకు ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు అని అన్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు. కాకపోతే నేను దస్తగిరికి ఒకటే విషయం చెప్తే ఏంటంటే నిజంలో బతకడం నేర్చుకో. ఈ గాలి మాటలు ఏముంది, ప్రతి ఒక్కడు వెంటనే ఉంటాడు, మనందరం వింటూనే ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ రెడ్డి గారు పులివెందులలో పోటీ నుంచి తప్పుకుంటే నాకు 5 కోట్లు ఇస్తా అన్నాడు అని చెప్పేసి ఒక మాట్లాడాడు ఏబిఎన్ ఛానల్కి. రెండో మాట ఏమన్నాడు, లేదు 20 కోట్లు ఇస్తా అని, 5 కోట్లు ఇస్తా అని ఒకసారి అన్నాడు, 20 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఇంకోసారి అన్నాడు. నేను ఒకటే విషయం చెప్తా దస్తగిరికి ఏంటంటే 5 కోట్లు 20 కోట్లు కాదు దస్తగిరి, నువ్వు ఫస్ట్ ఏమంటారు నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకో, తర్వాత మనం మాట్లాడదాం. ఎక్కడికి పోతాం, నువ్వు అక్కడే ఉంటాం, నేను ఇక్కడే ఉంటా, ప్రేక్షకులు ఇక్కడే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, అవినాష్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉంటారు. కాబట్టి నువ్వు ఫస్ట్ నోటా కంటే ఎక్కువ తీసుకో, నీకు వస్తే అప్పుడు దాని తర్వాత మనం మాట్లాడదాం. గెలుపు ఓటములు పక్కన పెట్టేద్దాం, ఫస్ట్ నోటా కంటే ఎక్కువ తీసుకురా. రెండోది, పోలీసులను ఉపయోగించి నేను నామినేషన్ వేయకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో అలిగేషన్ ఇచ్చిండు దస్తగిరి. నేను దస్తగిరికి ఒక విషయం చెప్తే ఏంటంటే నామినేషన్ అనేది ఒక్కరోజు ప్రాసెస్ కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రోజే నేను నామినేషన్ వేస్తా అని చెప్పేసి నువ్వు కావాలని చెప్పేసి కూర్చుంటే అది అవని పని.
నామినేషన్ అనేది ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. నీకు చాలా రోజులు ఉండే, నువ్వు పోయి వేస్తే అయిపోవు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో వస్తున్నప్పుడు పోలీసులు ప్రొటెక్షన్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన మీద రాళ్ళు వేసి చంపాలనుకున్నారు, వేరే వేరే ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి పోలీసులు ప్రొటెక్షన్ అనేది అది కామను. అంతేగాని ఏదో నువ్వు పెద్ద తురుం కానివి తీస్మార్ కానివి నువ్వు వస్తున్నావు కాబట్టి పోలీసులు ప్రొటెక్షన్ పెట్టిరు అనుకుని చెప్పేసి నువ్వు నీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మంచిది కాదు. మనం ఎప్పుడు నేను ఇందా చెప్పిన ఫ్యాక్ట్స్లో బతకాలి, ఇంకోటి లేదు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇంకో మాట్లాడాడు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, శివశంకర్ రెడ్డి గారు వచ్చేసి నా కుటుంబం మీద ఒక ప్రెషర్ అన్నది తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇంకో మాట దస్తగిరి అన్నాడు. నేను దస్తగిరికి ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నీకు నువ్వు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఈ కేసులో అంత దమ్ము లేదు, అసలు నీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో నువ్వు అనుకొని ఏదో ఆనందపడమే తప్ప అక్కడ ఇంత సీనే లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నీకు తెలుసు, అవినాష్ రెడ్డి గారు ఎవరో నీకు తెలుసు, భాస్కర్ రెడ్డి గారు ఎవరో నీకు తెలుసు, శివశంకర్ రెడ్డి గారు ఎవరో నీకు తెలుసు. వీళ్ళు నలుగురు ఎవరో నీకు తెలుసు, నాకు కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాకపోతే దస్తగిరి ఎవరో కూడా ప్రజలందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే నువ్వు నీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకోటి, పులివెందులలో నేను పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కష్టము అని చెప్పేసి ఇంకొక చిన్న జోక్ వేసినావు, చిన్నది పెద్ద జోక్ వేసినావు నువ్వు. నేను పులివెందుల పోయి వచ్చిన మొన్న లాస్ట్ ట్రిప్లో, నేను పులివెందుల పోయినా, పులివెందులలో ఒక రోజు మొత్తం ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పులివెందుల వెళ్ళింది నా లైఫ్లో ఫస్ట్ టైం. నేను వెళ్ళంగానే పులివెందులలో ఇంటర్వ్యూ చేయలే. నేను ఏం చేసిన అంటే 4 గంటలు పులివెందుల మొత్తం తిరిగిన. అరే ఇదేంటి, ఇది సిటీ ఇంత నీట్గా, ఇంత బాగా, ఇంత అందంగా ఉంది. అసలు పులివెందుల బస్ స్టాప్ చూసి నేను ఎయిర్పోర్ట్ అనుకున్నా. అక్కడ నిలబడి ఒక ఫోటో కూడా తీసి మన కమ్యూనిటీలో పెట్టిన. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఎందుకు పెట్టినా అంటే, నిజంగానే ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉండదు అట్లా. ఆ స్థాయిలో పులివెందులను డెవలప్ చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటిది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తా అని చెప్తే నిజంగానే అది ఒక పెద్ద జోక్ అయిపోద్ది. జనరల్గా ఇట్లాంటి పదజాలాలు వాడకు. ఎందుకు వాడకు అంటే ప్రజలు నమ్ముతారు. ఒకటి ఇది. ఇంకోటి బీటెక్ రవి గారు కూడా ఏదో సామాన్యులకు ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. నేను సామాన్యుని కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట వినండి, నాకు ఓటేయండి అని చెప్పేసి ఆయన కూడా నీలాగే తిక్కగా మాట్లాడుతున్నాడు. మరి మీరిద్దరు ఎక్కడైనా చెట్టు కింద కూర్చొని ఏమైనా స్క్రిప్ట్లు అట్లాంటివి ఏమైనా రాసుకున్నారా తెలియదు, మరి వేరే ఏమైనా ఉందా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నేను దస్తగిరి నీకు ఓడే విషయం చెప్పాలనుకుంటే ఏంటంటే, సంక్షేమం, ప్రజలకి మంచి, ఈ 2 విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసేవాడు ఇంకోటి పుటల. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా తల వంచి వెళ్ళిపోవాలి. అంత సంక్షేమం అన్నది ప్రజలకి కనిపిస్తుంది. ఒక పిల్లాడు పుట్టిన తర్వాత నుంచి కాదు, పుట్టక ముందు నుంచి రేపు పొద్దున చనిపోయే అవ్వదాకా, రేపు పొద్దున చనిపోయే తాతదాకా అందరికీ సంక్షేమాలన్నవి తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో ఒక చోట ప్రభుత్వము వాళ్ళ కోసం ఉంది, ప్రభుత్వం వాళ్ళని వింటుంది అన్న ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరూ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మా ఇంటి బిడ్డ అని చెప్పేసి ప్రజలు చెప్పుకునేంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిండు అంటే అది మామూలు విషయం కాదు. ఈ విషయం కూడా నువ్వు దస్తగిరి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి అప్రూవర్. అంటే నేను కూడా లీగల్కి సంబంధించిన చదువులే కాబట్టి నాకు ఒక విషయం ఏంటంటే, మర్డర్ చేసిన మర్డరర్ అప్రూవల్గా మారిండు అంటే ఎక్కడో ఏదో తేడా కొడతలేదు. అంటే మారుతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు పొద్దున పోయి ఎవరినో కొన్ని నరికేసిందా పోలీసులు పట్టుకుపోయి కోర్టులో పడేస్తే, లేదు సార్ నేను అప్రూవల్గా మారుతా అని చెప్తే కోర్టు నన్ను వదిలేస్తే, మరి ఇక ప్రపంచంలో మర్డర్లు అందరూ అసలు మర్డర్లే ఉండరు, అందరూ అప్రూవల్లే ఉంటారు. ఇది కూడా ఒక ఆలోచించదగ్గ విషయం. కానీ నేను ప్రజలకి, అంటే నా వ్యూవర్స్కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, దీని మీద తప్పకుండా మీ అందరూ కూడా స్పందించాలి. ఎందుకు స్పందించాలి అంటే, ఒక విష వలయం అనేది నాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. ఒక విష వలయం అనేది నాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని చెప్పేసి ఒక పెద్ద లెవెల్లో. అంటే ఇక నేను అతిశయోక్తి అంటారు కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలో కూర్చొని కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది నేను యాక్చువల్గా ఎలక్షన్ల తర్వాత మీ అందరికీ చెప్తాను డీటెయిల్స్. కాకపోతే ఈ ప్లానింగ్లో ఇవన్నీ ఎక్కడో అబ్రాడ్లో కూర్చొని వాళ్ళు చేస్తున్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్లాన్లు చేసి ఇక్కడ ఈ విష వలయాలు, అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఈరోజు 26వ తారీఖు, రేపు పొద్దున 27వ తారీఖు
ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఏం రావాలి, ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఎవరు ఏం మాట్లాడాలి అన్న విషయాలన్నీ ఈరోజు ఒకరోజు ముందే ఎక్కడో అమెరికాలో కూర్చున్నాడు డిసైడ్ చేస్తున్నాడు. అది చాలా 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 విష వలయము. నేను ప్రజలకు అదే చెప్తున్నా, నమ్మకం పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించారు, మీ ఇంట్లో బిడ్డగా మీరు అనుకున్నారు. తప్పకుండా ఆ నమ్మకాన్ని సడలనివ్వకండి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటి బిడ్డ, తప్పకుండా మీ తోడుగా ఉంటాడు, మీకు నీడగా ఉంటారు. కాకపోతే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తోడు మీరు, ఆ జగన్మోహన్ రెడ్డికి నీడ మీరు. తప్పకుండా ఈ వీడియో మీద కమెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.